దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభువైన యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనే ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశము ప్రభువైన యేసు నిన్ను ప్రేమించున్నాడు. మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 22వ అధ్యాయము గమనించినట్లయితే, ఈ అధ్యాయములో అబ్రహాము గురించి, అబ్రహాము యొక్క కుమారుని గురించి వ్రాయబడినది. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వచనము రెండవ వచనాలు చదువుకుంటున్నామండి. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవగలిగిన వారు ఎవరైనా చదవచ్చు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక దినమున దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత అబ్రహాముకి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. సంతానం లేక చాలా బాధపడ్డారు. అయితే దేవుడైతే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత కూడా దాదాపు ఒక 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది, కనిపెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము జీవితంలో, తన కుటుంబ జీవితంలో, శారా జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే వారి కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు, దేవునికి స్తోత్రం, ఒక కుమారుడు అవసరం కాబట్టి దేవుణ్ణి అడిగాడు అబ్రహాము. అయితే దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే ఒక అందమైన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాక్ అంటే నవ్వు అని అర్థం. దేవుని బిడ్డారా, గమనించండి. ఒక సందర్భంలో అబ్రహాము సింధూర వనములో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలు వచ్చారు. వారిని దర్శించినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము యొక్క కుటుంబం ఎటువంటి కుటుంబం అంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, ప్రేమించే కుటుంబం, దేవుని బిడ్డలను ప్రేమించే కుటుంబం. దేవునికి స్తోత్రం. అయితే ఆ సమయంలో అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చేసాయి, శారమ్మకి 90 సంవత్సరాలు వచ్చాయి. అయితే పిల్లలు లేక బాధపడుతున్నారు. ఆ సందర్భంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన వారు దేవుని యొక్క మాటను వారికి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరము నీ కౌగిటిలో ఒక కుమారును కలిగి ఉంటావు. ఆ మాటకు వెంటనే ఆ శారమ్మ చాలా నవ్వింది. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా చేయగలడు, ఏదైనా అద్భుతాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. మన స్థితిగతులను మార్చే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడు. దేవుని బిడ్డారా, మన కుటుంబంలో ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో ఈ సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో నీ కుటుంబంలో కానీ, నీ కుమారుల జీవితంలో కానీ, నీ కుమార్తెల జీవితంలో కానీ, నీ జీవితంలో కానీ ఏదైతే దేవుని యొద్ద నుండి పొందాలని ఇష్టపడుతున్నావో దేవుడు కార్యం తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అయితే దేవుడు కుమారుని ఇచ్చాడు. చాలా గారాభంగా పెరుగుతున్నాడు. బాగా ప్రేమిస్తూ ఉన్నాడు ఇస్సాకును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, కొంతకాలం తర్వాత యవన వయసు వచ్చేసింది ఇస్సాకుకి. అయితే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒక పరిశోధించే సమయం వచ్చింది. అయితే దేవుడు అబ్రహాముని పరిశోధించాలనుకున్నాడు. అతని యొక్క విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, తన యొక్క హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశోధించాలని దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశోధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము అనే పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, జాగ్రత్తగా వినండి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ఈ లోకములో చాలామంది మొదటి స్థానము దేవుడికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, వస్తువులను ప్రేమిస్తూ ఉంటారు,
బట్టలను ప్రేమిస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన లోకానుసరమైన ఆచారాలు ప్రేమిస్తూ ఉంటారు. మనము మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడికి మనకు నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ప్రేమించు ఇస్సాకు అనే మాట ఇక్కడ గమనించాలి. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో మనం ఎంతసేపు ప్రభుతో మాట్లాడుతున్నాం, ఎంతసేపు ప్రభుని గనపరుస్తున్నాం, ఎంతసేపు ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, ఎంతవరకు మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలులు జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలే కానివ్వండి, మన జీవితంలో చేసిన అద్భుతాలే కానివ్వండి, మన జీవితంలో చేస్తున్న అనేకమైన మహత్కార్యాలు మనం అనేక మందికి తెలియచేస్తున్నామా? ఎంతవరకు ప్రభుని గనపరుస్తున్నాం? ఆయన ప్రేమను ఎంతవరకు అర్థం చేసుకున్నాం? ఆయన యొక్క బలియాగమును మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై, వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, వారు క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, వారు డబ్బున్న వారైనా, డబ్బు లేని వారైనా, చదువున్నా చదువు లేకపోయినా, వారు నల్లవారైనా తెల్లవారైనా సరే, వారు ఏ ప్రాంతానికి చెందినా సరే, యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రేమను సిలువ పైన చూపించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనందరినీ ఆయన విడిపించడానికి, శాపగ్రస్తమైన జీవితాల నుండి విడిపించడానికి, ప్రతి విధమైన కీడుల నుండి విడిపించడానికి, మన జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మదిని ఇవ్వటానికే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు ప్రభుని గనపరుస్తున్నాం? అబ్రహాముకు చాలా గొప్ప ధనవంతుడు, ఆయన చాలా గొప్ప ఆస్తిపరుడు. అయితే ఆ ఒక్కగానొక కుమారుడు కలిగి ఉన్నప్పుడు దేవుడు పరిశోధించాలనుకున్నాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. కొంతమంది మనుషులను విగ్రహంలాగా పెట్టుకుంటారు. ఎక్కడ? హృదయంలో. ఏంటంటే ఐడియల్ వర్షిప్ అంటే సరే, లోక సంబంధంగా కొంతమంది విగ్రహాలను చేస్తూ ఉంటారు. కానీ మన యొక్క అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణములో, విశ్వాస జీవితంలో ఎవరినైనా మన హృదయంలో విగ్రహంలాగా పెట్టుకుంటే మనము దేవుని కనపరచలేము. అంటే దేవుని కంటే ఎవరైనా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే, అది మనుషులైనా సరే, లేకపోతే ఇంకా వస్తువులైనా సరే, లేకపోతే ఇంకా బంగారమైనా సరే, డబ్బైనా సరే, ఇక ఏదైనా సరే, అలంకరణ అయినా సరే, ఏదైనా సరే, దేవుని కంటే ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తే వారు దేవుని గనపరచలేరు, ప్రభుని గనపరచలేరు. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుము. ఒక పర్వతము మొరియా దేశము వెళ్ళి, ఒక పర్వతం అంటే అది ఒక ఎత్తైన శిఖరము. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో అనేక పర్వతాలు ఉన్నాయండి. గమనించండి, నోవాహు కాలములో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, ఈ తరములో నీవు చాలా నీతిమంతుడుగా ఉన్నావు, నిందారహితుడుగా ఉన్నావు, నా యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నావు. అయితే ఈ తరములో ఉన్న ప్రజలు దేవుని గణపరచలేని వారిగా ఉంటున్నారు, దేవుని ఆజ్ఞలు గణపరచలేని వారు ఉంటున్నారు. అయితే వారి జీవితాలు చాలా దేవునికి దూరంగా ఉన్నందువలన నేను ఒక తీర్పు తీర్చబోతున్నాను, జలప్రలయంను పంపించబోతున్నాను. అయితే నీ ఒక ఓడను సిద్ధపరచుకో, నీ కుటుంబం రక్షణ కొరకు. ఆ యొక్క నోవాహు ఫ్యామిలీ అండి 8 మెంబర్స్. దేవునికి స్తోత్రం. 8 మంది కుటుంబ జీవితం చేస్తున్నారు. అయితే దేవుడు చెప్పాడు నోవాహుతో, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాను. అయితే నీవు రక్షణ పొందటానికి, ఆ జలప్రలయం నుండి తప్పించబడటానికి, ఆ ఉగ్రత నుండి తప్పించబడటానికి, మీ ప్రాణాలు కాపాడుకోవటానికి, దేవునికి స్తోత్రం, ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు ఏం చేశాడంటే ఒక అందమైన ఓడను ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ యొక్క ప్లాన్ ప్రకారము ఒక ఓడను ఏం చేస్తున్నాడు? కట్టిస్తూ ఉన్నాడు. అయితే దాదాపు 120 సంవత్సరాలు ఉగ్రత రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, మీ జీవితాలు మార్చుకోండి, మీ మనస్సులు మార్చుకోండి, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని యందు భయభక్తులు జీవించమని చెప్తే ఆ తరంలో ప్రజలు ఆయన్ని హేళన చేశారు. ఆయన మాట వినలేదు, నోవాహు భక్తుని మాట. ఈ తరములో కూడా చాలామంది
అనేక మంది దేవునికి దూరస్తులుగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రేమించకుండా, అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును సహవాసములో ఉండకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయకుండా, దేవుడిచ్చే కృపవరాలు పొందకుండా, ప్రభు ఇచ్చే ఆత్మఫలాలు పొందకుండా కొంతమంది వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నోహు తరములో ఎలా ఉందో ఈ తరములో కూడా కొంతమంది అలాగా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. నోవాహుతో దేవుడు చెప్పిన మాట ప్రకారం ఓడ సిద్ధపరచుకున్నాడు. అయితే కుటుంబంతో లోపలికి వెళ్ళిపోయారు. జతలుగా పక్షులు, జంతువులు లోపలికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఓడ తలుపు మూసివేశాడు. ఒక రోజున కృపా ద్వారం మోయబడే సమయం రాబోతుంది. ఈ ఎంత దినాల్లో, ఈ కృపా కాలములో దేవుని బిడ్డారా, దేవుని యొక్క కనుదృష్టి మన పైన ఉంది. దేవునికి స్తోత్రం. మనము, మన కుటుంబాలు, మన సంఘం, సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆయన మహిమ కొరకు వినియోగించాలి. దేవునికి స్తోత్రం. నోహు తరములో దేవుడు ఏం చేశాడు ఏంటంటే, ఆ ఓడలోనికి నోహు ఫ్యామిలీ 8 మంది వెళ్ళిపోయిన తర్వాత, జతలుగా పక్షులు, జంతువులు వెళ్ళిన తర్వాత ఆ యొక్క తలుపు మూయటం జరిగింది. పైనుండి వర్షం పడుతూ ఉంది. ఎక్కడి నుండి అండి? ఆకాశం తూములు ఇప్పబడ్డాయి. ప్రచండ వర్షం పడుతుంది. కింద కూడా జలాలు. స్తోత్రం. దేవుడు అనుమతించాడు. పైన జలము, కింద జలము. దేవుని బిడ్డలారా, నీళ్ళు వచ్చేసాయి, భూమి మీదకి వచ్చేసాయి, ఇండ్లు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆ తరములో ఉన్న ప్రజలు ఏమైపోయారు? నీళ్ళల్లో మునిగి చనిపోయారు. అయితే నోవాహు కుటుంబం ఆ ఓడలో ప్రవేశించిన వలన దేవునికి స్తోత్రం, అదొక అద్భుతమైన ప్రయాణం. 40 పగళ్ళు 40 రాత్రులు హారారాతు కొండపైకి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా గమనించండి. మన యొక్క అనుదిన జీవితంలో దేవుని సంఘమనే ఒక అద్భుతమైన ఓడలో నీవు ప్రయాణం చేసినట్లయితే, నీ కుటుంబం ప్రయాణం చేసినట్లయితే, నీ పిల్లలు ప్రయాణం చేసినట్లయితే, ఈ దరి నుండి ఈ దరనే, ఈ లోకముల నుండి ఆ దరనే పరలోకం చేరగలుగుతాము. హల్లెలూయా. మన జీవిత నావలో యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నట్లయితే, ఆయన కృప మనల్ని వెంబడించినట్లయితే, ఆయన ప్రేమ మనల్ని వెంబడించినట్లయితే, ఆయన అభిషేకం మనల్ని వెంబడించినట్లయితే, ఆయన యొక్క ఆత్మకు మనం లోబడినట్లయితే, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసము కలిగి ఉంటానని ప్రభు అంటున్నాడు. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆత్మను ప్రేమిస్తారో, ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అనేకమైన పర్వతాలు ఉన్నాయి. మొరియా పర్వతం మీద బలి ఇవ్వాలి నీ కుమారుణ్ణి అనేసి చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏం చేశాడంటే తన కుమారుని తీసుకుని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రయాణములో తెల్లవారినప్పుడు, 3వ వచనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుని మాట మనం వినేవారిగా దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటను వినేవారిగా ఎప్పుడైతే ఉంటామో మనము దేవుని చిత్తము చేయగలుగుతాం. అబ్రహాము దేవుని చిత్త ప్రకారముగా నడిపించబడ్డాడు. తన కుమారుని తీసుకుని బయలుదేరాడు.